హిందువులకి 33 కోట్ల మంది దేవుళ్ళున్నారని చాలా మంది ఎగతాళి చేస్తారు మామ. కానీ అక్కడ కోటి అంటే నెంబర్ కాదు. సంస్కృతంలో కోటి అంటే రకం అని అర్థం. అంటే 33 రకాల దైవశక్తులు అని అర్థం. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్వినీ దేవతలు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న శక్తుల ప్రతీకలు మామ. మనకు గాలి దేవుడు, నీరు దేవుడు, అగ్ని దేవుడు, భూమి దేవి, సూర్యుడు దేవుడు. ఎందుకంటే ఇవే మన జీవానికి ఆధారం. అసలు మన పూర్వీకులు ప్రకృతిని కాపాడడానికి దేవుళ్ల రూపంలో ఈ శక్తులను చెప్పారు మామ. నీటిని గంగమ్మగా పూజిస్తే దాన్ని కలుషితం చేయకుండా చూసుకుంటారు. చెట్లను దేవతలుగా భావిస్తే వాటిని నరికే ముందు 2 సార్లు ఆలోచిస్తారు. అగ్నిని దేవుడిగా భావిస్తే దాన్ని గౌరవంగా ఉపయోగిస్తారు. అందుకే హిందూ ధర్మంలో ప్రతి జీవికి విలువ ఉంటుంది. ఆవు నుంచి చీమ వరకు, నది నుంచి కొండ వరకు అన్నింట్లో దైవత్వం చూస్తాం. ఇది మూఢనమ్మకం కాదు మామ. ప్రకృతితో కలిసి బ్రతకడం నేర్పిన జీవన విధానం. అందుకే మన ధర్మం వేల సంవత్సరాలు గడిచినా ఇంకా నిలబడి ఉంది. ఎందుకంటే ఇది కేవలం మతం కాదు, సైన్స్, ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన